మనిషికి శక్తినిచ్చేది ఆహారం. ఈ ఆహారాన్ని వివిధ రకాలుగా వివిధ రుచులతో తయారు చేసుకుంటాం. ఆయా దేశాలు ప్రాంతాల ఆచారం బట్టి ఆహారాన్ని తయారు చేసుకుంటాం. అంతేకాదు అవి ఎంతో శుభ్రంగాను ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాం. అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చొని తినాలన్న విషయాన్ని ఆలోచించామా? పూర్వకాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చొని భుజించేవాళ్ళు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవి అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడం లేదు. టేబుల్ ను కూడా సరైన దిశలో అమర్చుకొని తింటే మనకు శుభాలు జరుగుతాయి. తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. పడమర వైపు కూర్చొని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చొని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట. ఉత్తరం వైపు కూర్చొని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. టేబుల్ పైన అయినా సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే ఈ దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.